చాలా చాలా మీరు చెప్తుంటే చాలా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. ఫస్ట్ సోలారిస్ మూవీ గుర్తుకొచ్చింది. టార్కోవ్స్కీ ఇది. ఎస్ సంథింగ్ ఇట్ సార్. ఈస్ సైంటిఫిక్ ఫిక్షన్ along with some philosophy into that. సో ఎస్ నాకు సార్. చాలా చోట్ల సోలారిస్ గుర్తుకొచ్చింది. అండ్ ఇంకోటి ఏదో మూవీ ఉంది, రష్యన్ మూవీ ప్యాషన్ ఏదో ఉంటుంది. టార్కోస్కీ స్కూల్ ఆఫ్ అదే స్కూల్ నుంచి వచ్చాడు ఇంకో వచ్చిన డైరెక్టర్, మూవీ. అతను ఎస్ చేశాడు. సార్. సార్. దట్ ఈజ్ ఆల్సో ఎందుకంటే ఒక వింత జీవి కనిపించడం, పొడవు అయినటువంటి కాళ్ళు, ఆ ఆ మొత్తం కథ అంతా జీవి చుట్టే తిరుగుతూ ఉంటది అనమాట. అది గుర్తుకొచ్చింది. కొద్దిగా కల్కి సినిమా కూడా గుర్తుకొచ్చింది ఈ మధ్య చూసారు. ఓకే. అంటే ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బేసికల్లీ ఒక సార్. రకంగా ఆథర్ మేబీ వాంటెడ్ టు టెల్ ఒక అంతులేని దుఃఖం ఏదో ఈ ప్రపంచంలో ఉంది. అని చెప్పాలనుకున్నారు. యా, నాట్ ఎట్ ఆల్ మనం దాన్ని ఏం రిట్రైవ్ చేయలేము, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఒక రకమైనటువంటి ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ లాగా కూడా అనిపించింది. బట్ ఇది ఎస్ సార్. ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ అనలేము, బికాస్ అనలేదు. మోర్ ఇన్ టు ఎస్. ద ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా జరిగితే ఎస్ ఎలా సార్. ఉంటుంది మొత్తం అనేది. బట్ ఇట్స్ రియల్లీ ఫ్యాసినేటింగ్. నాకేమనిపించింది ఎస్ అంటే సార్. ఇది ఒక మంచి, ఒక టార్కోస్కీ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే బ్యూటిఫుల్ మూవీ అవుతుంది అది. ముగ్గురే ఎస్ సార్. క్యారెక్టర్లతోటి ఇంత అద్భుతంగా, ఒక మేబీ చిన్న నావెల్ అనుకుంటాను కదా, చాలా చిన్న నావెల్. 90 మేబీ పేజెస్, 190 యా పేజెస్. యా నగర మదనం అనే పేరుతోటి శ్రీవిరించి గారు ట్రాన్స్లేట్ చేసిన నవల అది. పోపి శర్మసారథి అని డోగ్రీ రచయిత రాసిన నవల. దానికి యా సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది 1980s లో, ఎర్లీ 80s లో. ఆ నగర మదనం కూడా ఒక, అంటే నగర మదనంలో డిస్టోపియన్ థాట్ ఉంటది, కానీ నగర మదనం తర్వాత నగర జీవుల మారిన అలవాట్లు, వాళ్ళల్లో ఉండే డైకాటమస్ బిహేవియర్ ప్యాటర్న్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇట్లాంటి వాటి విషయాలు ఆయన చర్చించారు ఆ నవల్లో. ట్రేడింగ్ దాని ఒరిజినల్ వచ్చేసి నంగరూక్ అనే పేరుతో డోగ్రీలో ఉంది. అట్లనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ జర్నింగ్ ఆఫ్ ద సిటీ అనే పేరుతోటి శివనాథ్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. దట్స్ ఏ గుడ్ నావల్ అగైన్. ఎస్ సార్. జస్ట్ యాడ్ గురించి నువ్వు అన్నట్టు ఈ ప్రపంచంలో అంతులేని దుఃఖం కన్నా కూడా అంతులేని ఒంటరితనం ఉన్నట్టు అనిపించింది ఈ కథ చదువుతుంటే. ఈ కథ ఎస్ సార్. ఎస్ సార్. ఆయన లోనర్ రచయిత కూడా. లోనర్, యా. బట్ దెన్ యాక్చువల్లీ నాకు ఈ కథ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాగరికతలు పెద్ద పెద్ద సమూహాలుగా బతకాలని మనుషులు కుతూహలంతో కాదు, అవసరార్థం పెద్ద పెద్ద నగరాలను నిర్మించుకొని నాగరికతలు నిర్మించుకున్న వాళ్ళు ఎంత నాగరికత పెరిగితే, నాగరికత అంటే నగరీకరణం అంటున్నాను నేను, అర్బనీకరణం ఎంత చెందితే అంత ఒంటరిలో అవుతున్నావా అని అనిపిస్తుంది అండి నాకు. నిజంగా దిస్ ఇస్ ఎ స్ట్రేంజ్ ఫినామినన్. యాక్చువల్లీ వాట్ వీ ఇంటెండ్ ఈస్ టు మేక్ లార్జ్ గ్రూప్స్ అండ్ బేసికలీ వీఆర్ గెటింగ్ ఐసోలేటెడ్ అండ్ వీఆర్ బికమింగ్ లోనర్స్. దట్ ఈవెన్ ఫ్యామిలీస్ మనకు ఒకప్పుడున్న ఉమ్మడి కుటుంబాల నుంచి, సమిష్టి కుటుంబాల నుంచి, వెస్ట్ కుటుంబాల నుంచి ఇప్పుడు మరి ఒక్కొక్కరే ఉండే ఫ్యామిలీస్ వచ్చిన దశ కూడా ఉంది. అయితే అఫ్ కోర్స్ నేనేమి ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఫ్యామిలీలో ఉండే ఘర్షణ, దోపిడీ, మానసిక అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన ఒక మెలాంకలీ ఉంటాయి, కానీ బట్ స్టిల్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఎమోషనల్ సపోర్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో. మేబీ అంటే ఇఫ్ వి సీ ద కలర్ఫుల్ లైఫ్ ఆఫ్ అన్ ఇండియన్, అంటే ఓవరాల్ గా ఇక్కడ ఉండేటువంటి ఋతువులు కావచ్చు, లేకపోతే పంటలు పండడం కావచ్చు, ఒక క్రమ ప్రకారంగా రావడము, లేదా మనం చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్, లేదా మన బేసికల్ గా మన సాహిత్యము, సినిమాలు కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ని చూపిస్తాయి. బట్ వెన్ వీ గో టు ద వెస్టర్న్ అండ్ యూరోపియన్ ఆర్ మేబీ రష్యన్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆర్ సాహిత్యము, చాలా ఇలాంటి లోనర్స్ నుంచి, లేకపోతే ఒక రకమైనటువంటి గ్లూమీ అట్మాస్ఫియర్ ని, లేదా పోస్ట్ వార్ సిచ్యువేషన్ ని, లేదా పోస్ట్ అపోకాలిప్టికల్ సిచ్యువేషన్స్ ని ఇలా చూపిస్తుంటాయి జనరల్ గా, యూజువల్ గా. త్రూ దట్ దే ట్రై టు అనలైజ్ ద ఫిలాసఫీ అండ్ అనలైజ్ ద లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో నాకు ఇది ఏమనిపించిందంటే, this person might have got influenced a lot from the a philosophical background of Western and ఆ సొసైటీ నుంచి, లేదా ఆ జోనర్ లో ఉన్నటువంటి బుక్స్ నుంచి, లేదా మూవీస్ నుంచి అలా అనిపించింది.
ఒకవేళ సార్ అది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఉన్నా ఉండకపోయినా ద వే హీ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ ద న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ Yes, sir. ఇట్స్ రియల్లీ ఫ్యాసినేటింగ్ అనిపించింది నాకు. రోజీ పిక్చర్ ఇస్తున్నాము, వాళ్ళు గ్లూమీ పిక్చర్స్ ఇస్తున్నారు. దీనికి కారణం బహుశా దాన్ని సంస్కరించేదానికి లేకపోతే చర్చకు పెట్టేదానికి అనేది మీరు అన్నారు. అండ్ బహుశా అది కొంతమేర కరెక్ట్. ఎప్పుడైనా సరే మనిషి ఆశాజీవి. మన దగ్గర ఉన్న బాధలు బయటికి చెప్పుకుంటే ఆ బాధలకి రెమెడీ దొరుకుతుందేమో అని ఆశిస్తాడు. అలాంటి ఒక సంస్కృతి అనేది చాలా అవసరం సొసైటీకి. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీ లాంటి సొసైటీలో ఉండే ఇక్కడ కల్చరల్ ఎథోస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో పచ్చడి వెతుకులు తిన్నా బయటికి మంచి కోట్ వేసుకొని బయటకు వచ్చి ఒక షో బిజినెస్ లాగా ఉండాలి అనే ఒక నేచర్ లోంచి వచ్చిన సొసైటీ మనదని నాకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మనం చాలా చూస్తున్నాం సొసైటీలో. ఈ డైకాటమీలో కూడా నలిగిపోయే క్యారెక్టర్స్ మన మధ్యలో చాలా ఉంటాయి సార్. ఇండియన్ డొమైన్ లో కూడా ఉదాహరణకి అమీర్ ఖాన్ హీరోగా ఉన్నప్పుడు మీరు ఒక జైగాంటిక్ సినిమా వస్తుంది. అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు ఒక మంచి సినిమా వస్తుంది. దట్ యు హావ్ సీన్, యు మైట్ హావ్ సీన్. అంటే అట్లా కోస్టల్ ఏరియా, అతను కాకినాడ దగ్గరలో సార్ వాళ్ళ ఊరు. అక్కడే ఒక పల్లె, ఆ పల్లె పక్కనే ఒక చెరువు. ఆయన అంతర్ధానం అయితే ఆ చెరువులోకి అని ఆ చెప్పులు వదిలేసి, ఆ చెప్పుల కింద ఒక చిన్న చీటీ వదిలేసి నదిలోకి నడుచుకుంటూ ఆ చెరువులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తారు మేడం. ఈ విషయము ఈ అజయ్ ప్రసాద్ అనే ఈ బుక్ పబ్లిషర్ కి 11 సంవత్సరాల తర్వాత తెలిసింది. తన ఫ్రెండ్ని అన్వేషిస్తూ పోతే అప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, చిత్రకొండ గంగాధర్ ఈజ్ నో మోర్. ఒక 10 సంవత్సరాల కిందటే ఆయన చెరువులోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు అని చెప్పారు. తన మూమెంట్స్ కూడా ఎక్కడెక్కడో తిరిగేవాడు, చాలా విస్తృతంగా తిరిగేవాడు. హైదరాబాద్ లో చిన్న చిన్న కార్ఖానాల్లో పనిచేసి, అట్లానే విజయవాడలో చిన్న చిన్న కార్ఖానాల్లో, విశాఖపట్నంలో, కాకినాడలో చాలా చిన్న చిన్న పనులు, అంటే వడ్రంగం లాంటివి, కమ్మరి పని లాంటివి, తర్వాత చెప్పులు కుట్టడం లాంటివి, ఇట్లాంటి అనేక పనులు చేశారట ఆయన. బహుశా టు నో ది సొసైటీ ఇన్ ఎ బెటర్ వే. కాకపోతే ఈయనట్లా పనిచేయాల్సిన అవసరం ఉందా అంటే ఫ్యామిలీ స్థితిగతులు దృష్ట్యా చూస్తే అట్లాంటి ఫ్యామిలీగా ఆ ఫ్యామిలీ కనపడలేదు అనేది అజయ్ ప్రసాద్ అబ్జర్వేషన్. పర్సన్ అనిపించింది అతను. హీ ట్రై టు క్రియేట్, అంటే నేను చనిపోయిన తర్వాత 30 ఊళ్ళో మళ్ళీ పుడతాను, 30 ఊళ్ళు తిరుగుతాను అని చెప్పడం. అని నా లాస్ట్ మాటలవి, అంటే అతను మళ్ళీ వస్తాడా అని. అంటే అప్పుడు అజయ్ ప్రసాదులు ప్రభులు, అజయ్ ప్రసాదులు, చంద్రశేఖర్లు, ప్రభులు కూడా ఏమనుకుంటారంటే ఇకారస్ మళ్ళీ రావాలి ఆ నదిలోంచి, ఆ చెరువులోంచి అని. ఇక్కడ నవల స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయన చెరువులోంచి స్నానం చేసి బయటకు వచ్చాడు అని స్టార్ట్ అవుతుంది. స్నానం చేసి చెరువులోంచి బయటకు వస్తాడని స్టార్ట్ అవుతుంది నవల. చివరిలో చెరువులోకి వెళ్ళిపోతాడని లేదు కానీ వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇకారస్ పుట్టేది చెరువులోంచి పుడతాడు, బట్ చెరువులోంచి పుడతాడు అని నవల స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ ఇకారస్ సముద్రంలో పడిపోయాడు, ఒరిజినల్ ఇకారస్. తన రెక్కలతో సూర్యుడి దగ్గరికి వెళ్ళలేక ఆ వేడికి రెక్కలు కరిగిపోయి ఆయన సముద్రంలో పడిపోయాడు. మేడం మెసేజ్ ఇచ్చాడు అందులో. అది నిజానికి ఆయన ఏమి ఇచ్చారనేది నిజానికి ఇట్స్ ఏ ఇష్యూ ఫర్ డిస్కషన్. దాన్ని ఏమంటారంటే డిసెక్షన్ మ్యామ్. చెరువు నాకు గుర్తున్నది, ఆ పుస్తకం లాంచ్ టైంలో కాకమాలి శ్రీనివాసరావు గారు ఎవరో చేశారు, బొడ్డపాడు చెరువు అన్నట్లు గుర్తుంది సార్. అంటే కాకినాడ దగ్గర ఆ ఊరు పేరు గుర్తులేదు మేడం నాకు. అదే బొడ్డపాడు చెరువు, అది శ్రీకాకుళం ఏమో అనుకున్నాను. మరి దాన్ని చిత్రకొండ గంగాధర్ చెరువు అని పిలవాలి అని అనిపిస్తుంది అని కూడా అన్నారు. అదే చిత్రకొండ అనేది ఒక ఊరు ఉందట అక్కడ, బహుశా వీళ్ళ ఊరి దగ్గర మరి, అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది అన్నారు. అయితే అక్కడ గుర్తుంది, అక్కడ తెలియదు. అదే నేనైతే సరియలిస్టిక్ అనుకోను కానీ డిస్టోపియన్ అనేదే నా ఒపీనియన్. నేను ఈ కథను డిస్టోపియన్ నవల్ గానే చూస్తాను. కాకపోతే డిస్టోపియన్ నవల్కు ఉండే లక్షణాల కంటే కొంచెం ఎక్కువ లక్షణాలు ఈ నవలకు ఉన్నాయి. నార్మల్ డిస్టోపియన్ నవల్లో మీ ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రతీకలతోటి కథ చెప్పడం అనేది తక్కువ ఉంటుంది. ఇది మనం ఎక్కడి నుంచి చూసామంటే ఈవెన్ ఎక్కడో చోట వడ్డెర చండీదాస్ రాసిన అనుక్షణికంలో కూడా
ఎక్కడో ఒక చోట డిస్టోపియన్ పార్ట్ కనబడుతుంది మనకు. శ్రీపతి క్యారెక్టర్ కానీ, లేకుంటే గాయత్రి క్యారెక్టర్ కానీ, అండ్ స్వప్నరాగలీన క్యారెక్టర్ కానీ, ఈ క్యారెక్టర్లలో ఎక్కడో ఒక డిస్టోపియన్ ఎలిమెంట్ ఒకటి కనబడుతుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యానిమల్ ఫామ్ లో ఉండేటువంటి డిస్టోపియన్ సొసైటీ ఒకటి, లేదా బ్రేవ్ న్యూ వరల్డ్ లో ఉండేటువంటి ఒక డిస్టోపియన్ సొసైటీ. ఇప్పుడు ఇట్లా చూస్తే మనం వీటిని ఎక్కడ కేటగరైజ్ చేయొచ్చు? బికాస్ దే హ్యావ్ క్లియర్ కట్ డిస్టింక్షన్, యానిమల్ ఫామ్ కి అండ్ బ్రేవ్ న్యూ వరల్డ్. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ పెట్టవచ్చు? ఇది నేను ఆ రెండిట్లో పెట్టలేను అనుకుంటా. ఓకే. 1990s లో 1-2 కథలు రాసిన వాళ్ళని నేను చూశాను. త్రిపుర గారి కథలను కానీ, లేకుంటే ఇంకా కొంతమంది బాగా రాయగలిగిన వాళ్ళ కథలను కానీ నేను అవి హృదయం నుంచి వచ్చిన కథలుగా నేను అంగీకరించలేను. మ్యానిపులేటెడ్, మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ మ్యానోవర్డ్ కథలని అనుకుంటాను నేను. What makes people from last 3,000 or 4,000 years to write such stories when, even though the reality is still getting better and better every day, not dystopian, and what in a waiting better, but better for a smaller groups, but worse for the majority sections. Manamu are observing different kinds of movements on entire globe for different issues. Even a dystopian novel contributes for construction and better living, sir. Dystopian does not leave a thing there. It aspires to contribute and construct a better world, in my opinion. I read this book about, there are a couple of Russians who wrote about American dystopian world that is going to happen with especially capitalism. The book title, I think I posted on the website for a couple of a year ago or something. It's called Sad Love Story or something like that. It's also a dystopian society, but it happens in America, and it is a warning. It is a warning for us not to go that direction. Yes, sir. These people are throwing issues for discussion. That's what we need to understand. Actually, the paradigm shift is there. In a couple of years back, I came through one analysis on 1984. The shift is entirely towards the Western. Now, 1984 became the epicenter. America became the epicenter for 1984. But it's much worse. But yes, it's a much worse thing is that you need to read that book about sad love story, and it is a reality in America in certain sections of the American society. Yes, but it's a small segment, but it can expand to the wider area. Yes, like Trump comes in and it can expand. Dystopian writing is a sort of describing our own societies. మన సమాజాలు అనే ఒక పెద్ద కోటల్ని నిర్మించుకొని వీఆర్ లివింగ్ ఇన్ దోస్ కోట బురుజుల్లో మనం ఎప్పుడైతే బతకడం ప్రారంభించామో, then I think we are creating huge amount of stress on ourselves. It's not yes, sir. They are putting things to discussion. అంటే దీనికి మీరు చాలా మంది అనువుగా మారిపోయి, అంటే సొసైటీకి నియమబద్ధంగా ఉంటూ we are happily following the rules and we are obliging everything, so there is no problem అనుకుంటూ హ్యాపీగా ఉంటారు. But then there is a dissatisfaction in the human groups which tend to recur often. అంటే మన సొంత ఎంత మీరు సమాజానికి అనువుగా నియమ నిబంధనలతో క్రమశిక్షణతో ఉన్న పౌరుడైనప్పటికీ కూడా మీలో కూడా అందరిలో కూడా ఈ అసంతృప్తి అనేది చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, చాలా భిన్న రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఈజీ. అంటే సొసైటీ అనేది ఒక సహజ సిద్ధమైన నిర్మితం కాదు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ సమ్ అంటే ఒకటి జనరేషన్స్ ఆర్ కమింగ్ విత్ బ్యాగేజ్. దట్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ ఎర్లియర్. డిస్టోపియన్ అంటే నేననేది ఏంటంటే, డిస్టోపియన్ రైటింగ్ కి ఒక క్లియర్ కట్ ఆబ్జెక్ట్ వాళ్ళు ఏదో ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తారు, లేకపోతే అవన్నీ ఏం లేవండి.
మెయిన్లీ లేవు. అండ్ మీరు ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే ఉదాహరణకి మెటాఫిజికల్ పోయిట్స్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, జాన్ డన్ ఉన్నారు, Yeah. అండ్ సమ్ అదర్ రైటర్స్ ఉన్నారు మెటాఫిజికల్ పోయిట్స్. వాట్ దే మేడ్ ఈస్ దే పుట్ ది థింగ్స్ టు డిస్కషన్. Yeah. నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్, ఎవ్రీ మ్యాన్ ఇస్ అ పీస్ ఆఫ్ కాంటినెంట్ హిమ్సెల్ఫ్ అని ఒక వర్డ్ త్రో చేయడంలోనే he is putting a thing to discussion and thinking. Humans evolved as a tribal society, small tribal society, 30 to 40 people, and then now we are super tribal societies. We haven't Yes, sir. learned to adjust to that one yet. It will take it's so 3,000 years it took for us to adjust a little bit to the super tribal society, but it's a long way from now, probably another 1,000 years before we learn to adjust to the super tribal society. We are not still comfortable living in a large groups. That's why, as somebody said, that we are still living చిన్న చిన్న గ్రూపుల్లో కోటగుమ్మం పురుషుల్లో ఉంటున్నాం అన్నది. That's the reason for that particular thing. We still live in a bubbles. No, but the problem ready here is we are Mhm. now in the disintegration phase. Like, for example, Yes, sir. we've integrated the societies for thousands of years. For thousands of years now, the age of disintegration has started. Yeah, Yeah. probably. We don't know, Yes, sir, sir. because we don't know that. And we will never know for sure, because that can be Yes, sir. only estimated posthumous or post in the posterior periods. So the in the problem is, later, అంటే మన coming days. సమాజ విచ్ఛిన్న దశలో ఉన్నామా అనేది ఒక ప్రశ్న. అంటే నో సమాజం ఇచ్చినాం అని చెప్పక్కర్లే కానీ మనము Yeah. దీన్ని అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాట్ పోస్ట్ మోడర్న్ థియరీ సజెస్ట్ ఈస్ దట్ ఎవ్రీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్ ఈస్ ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ అండ్ ఇట్ కెన్ థింక్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిలోనే రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ఫస్ట్ బేసిక్ గా మనకు అవసరం. that's what capitalism wants. That's what capitalism wants you. అంటే క్యాపిటలిజం ఇండివిడ్యువల్స్ ని తయారు చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సమాజంలో ఇండివిడ్యువల్స్ ఎంత పెరిగితే అంత మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుందండి. ఇప్పుడు ఇట్ ఇస్ నేచురల్ ఫినామినా సార్. యాక్చువల్ గా ఈవెన్ కమ్యూనిజం చేస్తున్నది కూడా ఈ దశలో ఆ క్యాపిటలిజం స్పీడ్ ని వేగవంతం చేయడమే. కమ్యూనిజం కాంట్రిబ్యూట్ చేస్తుంది కూడా దానికే. ట్రూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. దెన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు విషయం ఏంటంటే మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ గా మన ఇప్పటి వరకు మన ఇంటెన్స్ ఎఫర్ట్ ఏంటంటే పెద్ద సమాజాలను నిర్మించాలి అనే ఒక పట్టుదలతో గత 4-5 వేల ఏళ్ల సంవత్సరాలుగా మన పూర్వీకులందరూ ప్రయత్నించి ఒక ఆర్డర్ ని నిర్మించారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం, అది అతి గొప్ప ఇన్వెన్షన్ ఆఫ్ ద మోడర్న్, అంటే మన మోడర్న్ హ్యూమన్ హిస్టరీలో. అంటే మోడర్న్ అంటే 20వ శతాబ్దం అనట్లేదు నేను, అంటే ఇన్వెన్షన్ 5,000 years అనుకోండి. 5,000 years history, 10,000 years బ్యాక్ ఇన్వెన్షన్ కింద తీసుకుంటే మీరు అంత పెద్ద దాని నుంచి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానిలో మీరు ఒక వ్యవసాయ సమాజాలుగా మనం చాలా వేల ఏళ్ళు బతికాం. అంటే వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు దాని నుంచి మనం విడిపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. గత 200 ఏళ్లుగా మానవ చరిత్ర ప్రయత్నం ఏంటంటే యూ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ యూ వాంట్ టు హ్యావ్, అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా నగరాలు వచ్చాయి, కొన్ని మాసిపోయాయి, కొన్ని కంటిన్యూ అయ్యాయి, బట్ దెన్ వ్యవసాయం మాత్రం ఎక్కడ విచ్ఛిన్నం చెందకుండా కొనసాగుతూ వస్తున్నది. సో ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అది డిసింటిగ్రేట్ అవ్వడం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే మనం పూర్తిగా ఒక కల్చర్ని మర్చిపోయి, అంటే ఆ కల్చర్ తాలూకా చిహ్నాలను ఎప్పుడైతే మర్చిపోతామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింధు నాగరికతని మర్చిపోయాం అనుకుంటున్నాం, కానీ అవి అనేక రకాలుగా అనేక రూపాల్లో బహుశా ఎప్పటికీ కొనసాగుతూ ఉండొచ్చు. మనం వాటినే కొనసాగిస్తున్నామేమో మనకు తెలియకుండానే. సో దర్ ఈస్ కంప్లీట్ గా మనం దాని నుంచి డిసోసియేట్ అయిపోతాం, మనం ఎప్పుడైతే దూరం జరిగిపోతామో అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఈజ్ ద వన్ వేర్ ఈ అంతకు ముందు ఎఫర్ట్ ఏదైతే ఇంటిగ్రేషన్ అనే మన సమాజీకరణ చెందడం అనే ప్రాసెస్ అంతమైపోయినట్టు, అక్కడి నుంచి వేరే లాంటిది సమాజం కానిదేదో మన అప్పటి వరకు ఇప్పుడు సొసైటీ బిల్డింగ్ ప్రాసెస్ లో మనం చేసిన ప్రయత్నాలన్నిటికీ భిన్నమైన ఏదో చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, భూమి నివాసయోగ్యం కాకుండా పోతుందా, లేకపోతే ఇంకోటి అవుతుందా, అవన్నీ దేర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. బట్ దెన్ ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, దట్ వీఆర్
Yes. Slowly but certainly deviating from the most defining culture of our human history on planet Earth, which is agriculture అంటాను నేను. అది అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా yes sir, all the process is hastening us to integrate again ఓకే అని అనిపిస్తుంది నాకు. Population, human species became a pest on the planet rather than a species. And then pest is the definition of pest in technical numbers is if you are destroying the habitat. So in the long run, next 200 to 300 years or 500 years from now, the population will collapse back to sustainable levels. That's when Srinivasu చెప్పినట్టు and మీరు చెప్పినట్టు we're all going to integrate into one large society that is sustainable. Okay, so what is helping is a climate change, because I just posted a paper about a calendar, the oldest calendar 10,000 years ago that was discovered in Syria, was due to the agricultural development is due to climate change that happened because of asteroid that hit Earth in 13,000 years ago, reduced our climate to cold climate. To prevent starvation, we invented. Humans are very creative people, and humans invented agriculture for food safety. Okay, similarly, this coming climate change will make human population to collapse slowly, reduce, and we will become a sustainable society in the long run. And then nature will reclaim its normal temperatures and all stuff. భౌతికవాదం కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి భౌతికవాదానికి సంబంధించిన కానివ్వండి, ఆదిమ కమ్యూనిస్ట్ సమాజాలు, బానిస సమాజాలు, అర్ధబానిస సమాజాలు, భూస్వామ్య సమాజాలు, రాజరికాలు, తర్వాత పెట్టుబడిదారు వర్గాలు, ఇప్పుడున్న మన సమాజం, ఈ సమాజం అంతా చూస్తే మాత్రం పరిణామక్రమంలో డిస్ట్రిపియా ఎక్కడ లేదు. మనకు మధ్యలో వచ్చేసి మనకు మధ్యయుగాలు ఉన్నాయి. మధ్యయుగాలు అంటే చీకటి యుగాలు అంటారు వాటిల్ని. ఎప్పుడైనా సరే మనిషి స్వేచ్ఛగా, భయరహితంగా, శాంతియుతంగా జీవించాడు ఆ సమాజాల్లో? దాదాపు ఏంటంటే ఒక రకమైన భయంతోనే జీవిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏంటంటే అదే రకమైన భయంతో సమాజంలో ఏంటంటే మనకు గవర్నమెంట్ రూపంలో కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా అంటుందేమో, ఏదైనా సరే విమర్శిస్తే ఏదైనా అంటుందేమో, జైలులో వేస్తుందేమో, కేసులు పెడుతుందేమో అనేటువంటి భయంలో బతికినటువంటి మనిషి ఏదో ఒక రూపంలో మాత్రం డిస్టర్బ్ అనేది ప్రస్తుతం ఉండే సమాజంలో మనిషిని వెంటాడుతూనే ఉంది. మనిషి ప్రస్తుతం కూడా ఏంటంటే స్వతంత్రంగా లేడు, ఓపెన్ గా లేడు, స్వేచ్ఛాయుతంగా. ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఏం చెప్పాడు, ఎక్కడైతే స్వేచ్ఛగా ఉండేటటువంటి జీవించడంలో ఆ స్వేచ్ఛ స్వర్గానికి తీసుకుపో తండ్రి అంటాడు కదా. ఎప్పుడైనా ఉన్నింది ఆ సమాజంలో, మానవ సమాజంలో? ఎప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. బహుశా మనం అనుకోవచ్చు సింధు నాగరికత లాంటి సమాజాలు అంటే ఉటోపియన్ సమాజంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేను సింధులోయ నాగరికతను కానీ, నైలు నది నాగరికతను కానీ తీసుకున్నా కానీ, ఈవెన్ మెసోపటోమియన్ ఆర్ ఇరానియన్ నాగరికత కల్చర్స్ తీసుకున్నా కానీ, మీకు ఈ పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తాయి? దీస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ మ్యాన్స్ గ్రీడ్ అండ్ అదేంటంటే an intent for occupying a greater part in the society. That itself makes dystopian. మహాకట్టడాలు అంటూ కీర్తి కోసం, పేరు కోసం చెప్పేసి, ప్రతిష్టల కోసం కట్టినటువంటి కట్టడాలు అయితే లేవు. దాదాపు 1,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంగణంలో 50 లక్షల జనాభా జీవించారు అక్కడ. చాలా శాంతియుతంగా జీవించినట్టు మనకు దాఖలాలు అయితే ఉన్నాయి. యూనిసెల్యులార్ నుంచి మొదలైన జీవి మల్టీ సెల్యులార్ అయ్యాడు, తర్వాత సాలిటరీ లైఫ్ చూశాడు, తర్వాత టెరిటోరియల్ లైఫ్ చూశాడు, తర్వాత సొసైటీకి వచ్చాడు, సివిలైజ్డ్ సొసైటీకి వచ్చాడు. ఇప్పుడు సో ఒక ఎలాస్టిసిటీ అంటే ఒక హోమ్ స్టేట్ కి వెళ్ళిపోవాలనే ఒక మైండ్ సెట్ ఏదైతే అతనిలో మొదలైందో అది ఇంట్రోవర్ట్ పర్సెప్షన్ పెంచింది, అతనిలో పెంచింది. అందుకని అతని నవల్లో కూడా ఏం రాస్తాడు, సొసైటీ అంటే అందరూ ఉన్న జనాలంతా ఉన్న సిటీ ఒకసారి నిర్మాణం అయిపోతే ఆ యూనిసెల్ సాలిటైర్ పర్సన్ ఎట్లా ఫీల్ అవుతాడు అనేది రాసుకుంటూ వస్తాడు అతను. అవును, అంటే ఇది ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ సాగతీసి వదిలిపెడితే దాని హోమ్ స్టేట్ కి వచ్చే పొజిషన్ లో అది పడే స్ట్రగుల్ ఏదైతే ఉందో అదే గంగాధర్ పడ్డాడు. Utopian land is Elysia. You know what I'm saying? So this author
wrote about Elysian wine. So And also was he indicating that it's a combination of dystopian and utopian worlds? Yes, sir. He has brought in two kinds of wines, Lethe and Elysium. Yeah. Those two are representatives of what you said. Okay. Okay. మైన బీడి గడియారం శిరస్సు మీద శిరోజాలు తెల్లబడ్డాక ఈ కన్నీళ్లు అనవసరం. కోవెల మండపం మీద కొందరు ముసలివాళ్లు కూర్చొని ఉన్నారు. అందరి ముఖాలు ఒకేలాగా లేవు. ముసురు పట్టిన ఈ సాయంకాలపు కోవెల ఆవరణలో వేప చెట్టు పక్క నుంచి పచ్చని చీర ధరించిన యువతి గొడుగు వేసుకొని వెళ్తోంది. ముసలి వాళ్ళ మధ్య నేను ఒక ఆగంతుకునిలాగా కూర్చొని ఉన్నాను. అందరూ తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. ఎందుకో బహుశా రంగులు దహనమవ్వడమే జీవితం. 100 సంవత్సరాల తర్వాత రంగులు కాలిపోయిన ఈ ముఖాలు శాశ్వతం. ఈ వేప చెట్లు, కోవెల మండపంలోని ఈ ప్రశాంతత శాశ్వతం. ఇప్పుడిప్పుడే చీకటి అలుముకుంటోన్న ఈ సాయంకాలపు ఆకాశంలోకి నక్షత్రాలు ఇంకా రాలేదు. నేను నా అపురూపమైన బీడీని వెలిగించి కౌగిలించుకున్నాను. దాంతో పాటే వెళ్ళిపోయాను పారవశ్యంగా నడుచుకుంటూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.